హాయ్, అందరికీ నమస్కారం. ఈ 5 ప్రిన్సిపల్స్ నేను రీసెంట్గా హ్యాపీనెస్ కోర్స్ అంటే సుదర్శన క్రియ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్కి వెళ్ళి నేర్చుకున్నాను కదా. అక్కడ వాళ్ళు చెప్పిన పాఠాలలో ఒక పార్ట్ అలా ఎదురుగా పెట్టుకుంటే గుర్తుకుంటుందని మా పిల్లలతో రాయించాను, అక్కడ పెట్టిపిచ్చాను. ఈ వీడియోలో నేను గోంగూర పచ్చడి ఎలా చేశానో చూపిస్తున్నాను. అలాగే కొన్ని నా మనసులోని మాటల్ని పంచుకోబోతున్నాను. ఈరోజు పొద్దున చాలా డీప్ ఆలోచనలకి గురి అయ్యాను నేను. అందువల్ల మనమేంటి అనే విషయం మనకు తెలుస్తుందా, లేదా వేరే వాళ్ళు డిఫైన్ చేయగలరా మనల్ని? 10 మంది ఉంటే 10 మంది 10 రకాలుగా మన గురించి అనుకుంటారు. అంత మాత్రాన మనం వాళ్ళు అనుకున్నది ఏది అవ్వము కదా. అయినా మనుషులందరం ఒకేలాగా ఎలా ఉండగలుగుతాం? ఎవరి పర్పస్ ఆఫ్ లైఫ్ వాళ్ళది. ప్రతి మనిషి కూడా ఈ సొసైటీలో ఎలా ఫిట్ అవ్వాలి, ఎలా బ్రతకాలి, ఇదే ఆలోచిస్తున్నాం. ఎవరి పద్ధతి వాళ్ళది. అలాగే హోమ్ మేకర్స్, నేను ఒక హోమ్ మేకర్ని కాబట్టి నా పద్ధతి ఏంటి అని ఒక ఆలోచన వచ్చిందనమాట. అంటే ఫ్యామిలీని కేర్ చేసుకోవడం, ఫ్యామిలీకి హ్యాపీనెస్ ఇవ్వడం వల్ల ఆ పిల్లలు, ఆ ఫ్యామిలీ, ఆ హస్బెండ్, ఆ ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటరాక్షన్స్ హ్యాపీగా ఉంటాయి, వాళ్ళ డీలింగ్స్ హ్యాపీగా ఉంటాయి, మంచిగా ఉంటాయి, ప్రాస్పరస్గా ఉంటాయి అని ఒక బాధ్యత అని అనిపిస్తుంది నాకు. అయినా సరే మోడ్రన్ గోల్స్, ఒక గృహిణి అయినా సరే ఏదో ఒకటి చెయ్యాలి అని నాలాంటి వాళ్ళము ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టాము అని అనుకోండి. అంటే పూర్తిగా బాధ్యతలలో చిక్కుకున్నాము అని అనిపించకుండా ఒకటి మన కోసం అంటూ ఒకటి. అలాగే మనతో పాటు అది 10 మందికి నచ్చుతుంది, చూస్తున్నారు అంటే మన మాటలు వేరే వాళ్ళకి నచ్చుతున్నాయి, వేరే వాళ్ళ ఛానల్స్ మనం చూస్తున్నాము. ఒక రకంగా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, కారణాలు ఏవైనా మనకి మాటలు అంటే ఇష్టమని, ఒకరి మాటల మీద మనం ఒక డిపెండెన్సీ ఉందని, అంటే వాళ్ళు మాట్లాడే మాటలకి మనం మంచిగా ఉత్సాహంగా అవడమో, రిలాక్సేషన్ పొందడమో ఇలాంటివి ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతుంది. అందుకోసమే కదా ఇన్స్టాగ్రామ్ అయినా, యూట్యూబ్ అయినా, మరి ఏ సోషల్ మీడియా అయినా వి నీడ్ ఏ కాన్స్టాంట్ టచ్ విత్ పీపుల్. పచ్చడి అయిపోయింది, టేస్ట్ చూడండి. ముందు బోర్డు పైన పెట్టించాను కదా, ఇది ఇలా మా బాబుతోటి రాయించాను. ఆ చుట్టూ బార్డర్ లైన్స్ ఏమో పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అది చేసింది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎంతోమందికి ఉన్న భావన, సరే వాళ్ళ భావన ఏదైనా సరే, కేవలం టైంపాస్ కోసం చేయమండి. మనం ఒక వాల్యూ క్రియేట్ చేయాలి అని అనుకుంటాం. ఆ వాల్యూ కెన్ బీ సింపుల్, కామ్ అండ్ రిలాక్సేషన్ ఆల్సో. మీరేమంటారు?